వాట్ ఈస్ షిఫ్ట్ కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూట్యూబర్స్కి సాలరీ రావాలంటే ఈ షిఫ్ట్ కోడ్ చాలా అవసరం అనమాట. వన్స్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీరు మానిటైజేషన్కి అప్లై చేసేసుకుంటారు. యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీకు షిఫ్ట్ కోడ్ అయితే అడుగుతారనమాట. మీ ఏరియాని తగ్గట్టు మీ బ్యాంక్ని తగ్గట్టు షిఫ్ట్ కోడ్ అయితే డిసైడ్ అయి ఉంటుంది. ఇది ఎవరి దగ్గర ఉంటుంది అంటే మెయిన్లీ బ్యాంక్ మేనేజర్స్ దగ్గర ఉంటుంది. ప్రతి బ్యాంక్ మేనేజర్కి షిఫ్ట్ కోడ్ తెలియాల్సిన రూల్ ఏమి ఉండదు. మీరు వెళ్ళి అడిగినా చెప్పేంత పరిస్థితిలో కూడా చాలామంది ఉండరు. విలేజెస్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారు బ్యాంక్స్. ఆ మేనేజర్స్కి అడిగితే మీకు షిఫ్ట్ కోడ్ మాకు తెలియదు అని అంటారు. మీరు మెయిన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఫర్ సపోజ్ నేను శ్రీకాకుళంలో సీతంపేటలో ఉంటాను అనమాట, అంటే పాల్గొండ పక్కన. మాది చిన్న విలేజ్. నాకు షిఫ్ట్ కోడ్ కావాలంటే నేను శ్రీకాకుళం బ్రాంచ్కి వెళ్ళి అక్కడ నేను మెయిన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేనేజర్తో మాట్లాడి షిఫ్ట్ కోడ్ అయితే అడుగుతాను. మీకెందుకు షిఫ్ట్ కోడ్ అయితే వాళ్ళు అడుగుతారు అనమాట. అప్పుడు యూట్యూబ్ పేమెంట్స్ చేయాలని అంటే మేము షిఫ్ట్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. యూఎస్ ట్రాన్సాక్షన్ వై ట్రాన్సాక్షన్ రావాలి అని అంటే ఈ షిఫ్ట్ కోడ్ అనేది మధ్యలో బ్రిడ్జ్లో పనిచేస్తుంది అనమాట. షిఫ్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా తెచ్చుకోవాలి ఏంటంటే మరీ మీకు తెలియకపోతే గూగుల్లో కూడా మీరు మీ ఏరియాని తగ్గట్టు షిఫ్ట్ కోడ్స్ అయితే తీసి వేసుకోవచ్చు అనమాట. ముందుగా ఫస్ట్ చేయాల్సిన రూల్ ఏంటంటే షిఫ్ట్ కోడ్ మీకు కావాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు మీ బ్యాంక్ మేనేజర్స్కి కలిసి అడగాలి. వన్స్ అక్కడైతే మీరు మీ ఇన్ఫర్మేషన్ మీకు రాకపోతే అంటే షిఫ్ట్ కోడ్ వాళ్ళు చెప్పకపోతే అప్పుడు మాత్రమే గూగుల్లో ఉన్న షిఫ్ట్ కోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. రాంగ్ షిఫ్ట్ కోడ్స్ వేయడం వల్ల వై ట్రాన్సాక్షన్లో వచ్చిన అమౌంట్ అయితే హోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ షిఫ్ట్ కోడ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి బ్రిడ్జ్లో పనిచేస్తుంది. షిఫ్ట్ కోడ్స్ విషయంలోనికి ఇది నా క్లారిఫికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఇకపై వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.